ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ బాగా ప్రిపేర్ అయ్యారు, ఎగ్జామ్స్కి ప్రాక్టీస్ చేశారు. మరి ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మీ చేతికి క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ని ఎలా చదవాలి? ఇన్ కేస్ ఆఫ్ కెమిస్ట్రీ లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్స్ ఆర్డర్లో చదవాలి. క్వశ్చన్ పేపర్ని 2 టైమ్స్ చదవాలి. అయితే హియర్ లాంగ్ ఆన్సర్స్ మనకి 3 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు 2 రాస్తే సరిపోతుంది. సో మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ అందరు రాయగలుగుతారు. మరి షార్ట్ ఆన్సర్స్లో ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. మీరు 6 రాయాల్సి వస్తుంది. 6 రావచ్చు, కొంతమందికి 5 రావచ్చు. సో అలాగే వెరీ షార్ట్ ఆన్సర్లో 10కి 9 మ్యాక్సిమం ఈజీ ఉంటాయండి రెగ్యులర్ క్వశ్చన్స్. మరి ఆ 10th క్వశ్చన్ ఇబ్బంది పడుతుంది కొన్నిసార్లు. లాస్ట్ ఇయర్ అయితే ఆ 10th క్వశ్చన్ కూడా ఈజీగానే ఉంది. సో ఆ 9 బాగా వచ్చేసి ఒక క్వశ్చన్ రాలేదు. ఆ క్వశ్చన్ ఏమై ఉంటుంది? ఏ గ్రీన్ కెమిస్ట్రీయో, బయో ఆంప్లిఫికేషనో, యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా ఆర్ క్రోమటోగ్రఫీ. దిస్ క్వశ్చన్ ఈజ్ నాట్ రెగ్యులర్. సో ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు అక్కడే ఆగిపోకూడదు. అబ్బా గ్రీన్ కెమిస్ట్రీ అంటే ఏంటి, అక్కడే ఆలోచించొద్దు. ఆ 9 క్వశ్చన్స్ రాసేసిన తర్వాత దాన్ని ఆలోచించాలి. అలాగే 4 మార్క్స్లో మనకి 5 వచ్చాయి. మరి 6th వన్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్, డ్రా ద స్ట్రక్చర్ ఆఫ్ బోరిక్ యాసిడ్, ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ H2O2. ఇలాంటి రెగ్యులర్ క్వశ్చన్ కాకుండా ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ గురించి అక్కడ ఆగిపోవద్దు. సో మీకు ఏవైతే క్వశ్చన్లు బాగా వచ్చాయో అవన్నీ బాగా రాసేయండి. తర్వాత రాని క్వశ్చన్స్ గురించి ఆలోచించండి. మరి ఒకవేళ అలా ఆలోచిస్తే ఏం జరుగుతుంది అంటే, మీరు ఆ రాని క్వశ్చన్ దగ్గర అక్కడే ఆగిపోతే మన బ్రెయిన్లో స్ట్రెస్ డెవలప్ అవుతుంది. ఆటోమేటికల్లీ కొన్ని నెగిటివ్ హార్మోన్స్, కార్టిజోలు, ఎపినెఫ్రిన్, నార్ఫెనెఫ్రిన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా బ్లాక్ అయిపోతూ ఉంటుంది. సో బాగా వచ్చిన బోర్ థియరీ కూడా మనకు స్టార్టింగ్లో ఏముందో గుర్తురాదంటారు, ఎందుకంటే ఈ హార్మోన్స్ వల్లే. సో రాని క్వశ్చన్ని లాస్ట్లో ఉంచి వచ్చిన క్వశ్చన్ అన్నిటినీ బాగా మీరు ప్రజెంట్ చేస్తే రాని క్వశ్చన్ లాస్ట్లో రాసుకోవచ్చు సొంతగా ఆలోచించి. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.